హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఈషు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం యాగంటి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మేము వచ్చేసి నంద్యాల జిల్లా బనగామపల్లెలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. ఈ క్షేత్రంలో చాలామంది మహర్షులు తపస్సులు యాగాలు చేశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని యాగంటి క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రధాన ఆలయంలో శివపార్వతులు ఇద్దరు స్వయంభుగా కలిసి మనకి దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. అంతేకాదు, ముఖమండపంలో ఉన్న నందీశ్వరి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. అదే అండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి రంకలేస్తుంది అని అందరికీ తెలుసు కదా. కాబట్టి మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికైతే ఇక్కడికైతే వచ్చామండి. మేమైతే కాళ్ళు చేతులు కడుక్కుందామని అయితే కోనేరుకైతే వచ్చేసామండి. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంది. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ వచ్చేసి నంది మూతిలో నుంచి అయితే వస్తున్నాయండి. మీరే చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోనేరులో వాటర్ వచ్చేసి నిరంతరం ఉంటాయంట. భక్తులందరూ ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే గర్భగుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్కి రైట్ సైడ్లో వచ్చేసి ఘాట్ రోడ్ లాగానైతే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మాత్రం గుహలు అయితే కనిపిస్తాయి మనకి. ఇక్కడ వచ్చేసి అదే అండి టెంపుల్ వ్యూ వచ్చి చాలా మూవీ షూటింగ్స్లో అయితే మనకి కనిపిస్తుంది. యాగంటి క్షేత్రం శైవ క్షేత్రం అంట. ఈ క్షేత్రాన్ని మొదటగా చోళులు చాళుక్యులు ప్రారంభించారంట. తర్వాత విజయనగర ప్రభువులు పూర్తి చేశారంట. మేమైతే ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి దర్శనానికైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అందరికీ సర్వదర్శనం ఉంటుంది. అలేరి లోపలికి రాగానే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చుట్టూ కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదే గర్భగుడి. ఇక్కడ లింగంపై ఉమా ప్లస్ మహేశ్వరులు దర్శనమిస్తారు. లోపల వచ్చేసి సర్వదర్శనం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. కానీ సర్వదర్శనానికి కూడా ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ అంట. ఎందుకు అనగానే తను చూడండి ఇలా మాట్లాడుతున్నాడు. మేమైతే స్వామి దర్శనం చేసుకొని స్వామికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాము. అదే అండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగాంతం సమయానికి నంది విగ్రహం లేచి రంకలేస్తుందంట.
అని వినుంటారు కదా, అదే ఈ నంది విగ్రహం. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతాడంట. ఇప్పుడు వచ్చేసి అయితే బసవన్న చాలా పెద్దగా ఉన్నాడండి. ఇక్కడ నందీశ్వరుని దగ్గరికి కూడా లైన్ ఉంటుందండి. మేమైతే నంది దర్శనం కూడా చేసుకొని ప్రదక్షిణలు కూడా పూర్తి చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఉన్నప్పుడు భక్తుల రద్దీ అయితే చాలా తక్కువగానే ఉందండి. బసవన్న దర్శనం అయిపోగానే టెంపుల్కి రైట్ సైడ్లో వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉందండి. వీరభద్ర స్వామి దర్శనం అయిపోగానే టెంపుల్కి బ్యాక్ సైడ్లో అయితే మరికొన్ని శివలింగాలు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్లో అయితే వ్యూ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకి విశ్వనాథేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి మరియు మరికొన్ని శివలింగాలు అయితే కనిపిస్తాయి. మేమైతే వాటిని కూడా దర్శించుకున్నాము. అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయండి. దీనినైతే పుష్కరిణి అంటారంట. ఇక్కడ అగస్త్య మహర్షి స్నానం చేసేవాడంట. అందుకే ఇది అగస్త్య పుష్కరిణి అని పేరు దీనికి. ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారండి, కాళ్ళు చేతులు ఎవరు పెట్టకూడదు అని. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటండి. దీనిలోనికి వాటర్ వచ్చేసి రాళ్ళ కింది నుంచి అయితే వస్తున్నాయండి. ఈ కొండపైన అయితే ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారంట అండి. అది ఎట్లా పోతుంది అక్కడికి? ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న 3 గుహలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అందులో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ దగ్గరికి అయితే ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. స్టెప్స్ అయితే ఒక 200-300 వరకు అయితే ఉంటాయి. చాలా హైట్లో ఉంటాయి. స్టెప్స్ పైనుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. మొత్తం మనకు వచ్చేసి స్వామి దర్శనం, ఈ గుహలు దర్శనానికి మొత్తం మనకైతే 2 నుంచి 3 అవర్స్ అయితే టైం పడుతుంది. గుహలకైతే 6 వరకేనంట, తర్వాత దర్శనం క్లోజ్ అంట. ఎందుకంటే గుహల లోపల లైటింగ్ తక్కువగా ఉంది, స్టెప్స్ అయితే చాలా హైట్గా ఉన్నాయి. ఈ గృహ లోపల అగస్త్య మహర్షి స్వయంగా శివలింగాన్ని ఏర్పరచుకొని యజ్ఞాలు తపస్సు చేసేవాడంట. ఆ సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తపభంగం కలిగించడం వల్ల శనీశ్వరుడు శాపమిచ్చాడంట. ఏమని? ఇకపై కాకులు యాగంటి క్షేత్రంలో తిరగకూడదా అని. రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ. ఇక్కడ వచ్చేసి స్వామివారు మొదటగా పాదం మోపిన
ప్లేస్ అంట ఇది. అన్ని గృహలు అంతా స్వయంభుగానే వెలిసినవంట. కొంతవరకు మాత్రమే మెట్ల మార్గాన్ని చేశారంట. ఇక్కడ వచ్చేసి కూడా స్టెప్స్ ఎక్కువగానే ఉంటాయి. పూజ చేసేటప్పుడు కుడికాలు పుట్టిన కొద్దిగా ఎగిరిపోవడం వలన స్వామివారిని ఇక్కడ గుహలో ఇచ్చి ప్రతిష్ట చేశారమ్మా. లేదంటే ప్రధాన గర్భగులను ప్రతిష్ట చేసేటప్పుడు ఇక్కడే తిరుమల అయ్యిందమ్మా. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెద్దలు ఏమంటారంటే యాగంటి మొదటి తిరుమల, కడప రెండో తిరుమల, తిరుమల మూడో తిరుమల అంటారమ్మా. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అంటారు. మనం ఎక్కడ చూసినా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తారమ్మా. కాశీకి వెళ్ళినా ఆయన లింగ రూపంలో ఉంటారు. ఈ యాగంటి క్షేత్రంలో మాత్రమే ఉమామహేశ్వర రూపంలో అమ్మవారి ఇద్దరు వెలిసి మనకు దర్శనమిస్తారమ్మా. ఇక్కడ మొదటి పాదం కాబట్టి ఇక్కడ స్వామివారికి 50 ఆడతలు సమర్పించుకొని లోపలికి వెళ్ళి స్వామి నమస్కారం చేసుకున్నాము. మీ మనసులో ఏదైనా కోరిక అంటే కోరుకున్నాము, నెరవేరుతాయి. ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ అంటారు కాబట్టి ఈ తర్వాత మీ కోరిక నెరవేరిన మేము వచ్చేసి పంతులు గారిని అడిగాము గుడి విశిష్టత గురించి. పంతులు గారు అయితే మాకైతే చాలా చక్కగా వివరించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతుంటే వ్యూ అయితే ఇలా కనిపించింది. ఇది వచ్చేసి బ్రహ్మంగారి గుహ. మేము వెళ్ళేసరికి లేట్ అవడంతో క్లోజ్ చేసేసారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే ముందు ఇక్కడే తపస్సు చేసుకున్నారంట. లోపల వచ్చేసి బ్రహ్మంగారు స్వయంగా ఏర్పరిచిన శివలింగం ఉంటుందంట. అలాగే బ్రహ్మంగారి విగ్రహము, బ్రహ్మంగారి యజమానురాలైన అచ్చమాంబ విగ్రహము ఉంటాయంట. బ్రహ్మంగారు వారి ఇంట్లో ఆవులు మేపుతుండేవాడంట. ఆ క్రమంలో తన యజమానురాలకి ఏదో అవడంతో యాగంటి బసవన్న రంకెలేస్తాడని రాసి పెట్టాడంట. యాగంటి విశిష్టత గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నదాన్ని మీకు వివరించి చెప్పాను. మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.